జై శ్రీ గణేష్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026 ధూల్పేట్లోనే లభించే గణేష్ యొక్క పెయింటింగ్ అప్డేట్స్ మీకు లభిస్తాయి. పూర్తిగా వరకు చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ధూల్పేట్లో లభించే ప్రతి గణేష్ ఒక అప్డేట్ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఏకదంత ఆర్ట్స్ అనమాట. మన హజారీ హోటల్ దగ్గరే అనమాట. అడ్రస్ వచ్చేసి ధూల్పేట్ హజారీ హోటల్. చూసుకోవచ్చు, ఈ భారీ విగ్రహం ఒక పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ పెయింటింగ్ దశకైతే చేరుకునే 2 విగ్రహాలు. మరి కొద్ది రోజులు పెయింటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కూడా మన హజారీ హోటల్ దగ్గరే అనమాట. సో చూసుకోవచ్చు, పెయింటింగ్ దశకైతే చేరుకుంది. ఫస్ట్ కోటింగ్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. మిగతా పెయింటింగ్ వర్క్ అవ్వాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ విగ్రహాల యొక్క పెయింటింగ్ అప్డేట్ మీకు పూర్తిగా ఏ విధంగా ఉంటాయని తెచ్చే ప్రయత్నం చేస్తాను. మొబైల్ నెంబర్ చూపిస్తాను, కానీ ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ బుజ్జి వినాయకుడు ఎంత అందంగా ఉందో. హైట్ వచ్చేసి 78 ఫీట్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న విగ్రహం యొక్క అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మొబైల్ నెంబర్ చూపిస్తాను కదా, కాంటాక్ట్ చేసుకోండి. అండ్ ఆ బ్లూ కలర్ వేసుకున్న గణేష్ యొక్క హైట్ వచ్చేసి సుమారు 10 to 12 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. విడ్త్ కూడా 6 to 7 ఫీట్స్ ఉంటుంది. దీనికి ఆపోజిట్గానే ఇంకోటి ఉంటుంది అనమాట. సో లాంగ్ వ్యూ చూపిస్తాను మీకు పెయింటింగ్ వర్క్ ఏ విధంగా అని చెప్పేసి. దీనికి ఆపోజిట్లోనే ఇంకా భారీ విగ్రహాలు కూడా తయారవుతున్నాయి. చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తున్న ఆ భారీ బొజ్జ వినాయకుడు, ఆ చెవులు, ఆ తొండం చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట విగ్రహం. అది మీకు మొబైల్ నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఎదురుగా నుండి చూస్తే చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. హైట్ వచ్చేసి 20 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 15 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. ఇక్కడ విగ్రహాలు అన్నీ అంతే అనమాట. హైట్ 20 ఫీట్స్ పైన ఉంటుంది. విడ్త్ వచ్చేసి 15 ఫీట్స్ పైన ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. సో చూసుకోవచ్చు, ఇవి కూడా పెయింటింగ్ దశకైతే చేరుకున్నాయన్నమాట. మరి కొద్ది రోజుల్లో పెయింటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. పెయింటింగ్ అయ్యాక వీటి యొక్క అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, హజారీ హోటల్ దగ్గరనే. ఓకేనా? మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, కాంటాక్ట్ చేసుకోండి. దగ్గరికి వచ్చి కూడా చూసుకోవచ్చు. క్లారిటీ వస్తుంది అనమాట హైట్ విడ్త్ అనేది. అండ్ మనం ఆకాష్పూర్ హనుమాన్ మందిర్ దగ్గర మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు యొక్క గోడౌన్ ఉందన్నమాట. ఇక్కడ పూర్తి స్థాయిలో గణేశులు అయితే రెడీ అయిపోయాయి. చూసుకోవచ్చు, అన్ని విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. పెయింటింగ్ దశకైతే ఇంకా చేరుకోలేదన్నమాట. పండగ ఇంకా 60 days దగ్గరలో ఉంది. సో చూసుకోవచ్చు, పెయింటింగ్ దశకైతే చేరుకోలేదు, కానీ ఇంకా ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు. ఇంకా ఈ విగ్రహం డైలోనే ఉందన్నమాట. కొంచెం వెట్టుగా ఉందన్నమాట. సో చేతులే తీశారు, ఇంకా వెట్టు ఉందన్నమాట. ఎందుకంటే క్లైమేట్ ఇంకా అంత డ్రై స్టేజ్ రాలేదు కాబట్టి. సో చూసుకోవచ్చు, నెమ్మదిగా అన్ని విగ్రహాలు కవర్ చేస్తారు. చూసుకోవచ్చు, చాలా వరకు లక్ష్మీనరసింహ దగ్గర గణేశులు అయితే తయారైపోయినమాట. పెయింటింగ్ దశకైతే ఇంకా చేరుకోలేదు. పెయింటింగ్ దశ చేరుకున్నాక అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడనే మనకి దీనికి దగ్గరలోనే అజయ్ సింగ్ కళాకారు ఉంటారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా అందంగా ముద్దుగా మన బుజ్జి వినాయకుడు అయితే ఉందన్నమాట. నైనా సింగ్ అజయ్ సింగ్ మూర్తి కళాకార్. అడ్రస్ చెప్పాను కదా, బాలాపూర్ గణేష్ షెడ్ దగ్గర. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అన్న, బాలాపూర్ గణేష్ అన్న ఒకటే. అజయ్ సింగ్ కళాకార్ దగ్గర పెయింటింగ్ వర్క్ అయిపోయిన వినాయకుడు చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. ఆ ధోతి వర్క్ అండ్ తొండం పైన ఆభరణాల యొక్క పెయింటింగ్ వర్క్ అండ్ స్వామివారిని చూపించడం చాలా అందంగా చేశారనమాట. లోపల ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. సో దగుడు సేట్ రూపంలో మనకి ఇవి గణేష్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, మరికొద్ది రోజుల్లో ఈ వినాయకుడికి అండ్ దగుడు సేట్కి కూడా పెయింటింగ్ అయిపోయిన తర్వాత వీటికి అప్డేట్ అందిస్తాను. ఈ విగ్రహం చూసుకోండి, చాలా బాగుంది అసలు. స్వామివారికి ఆభరణాలు చాలా అందంగా అలంకరించారనమాట. పెయింటింగ్ అయినాక చాలా బాగుంటుంది. కిరీటం దగ్గర మన శ్రీకృష్ణుని చూపించడం జరిగిందనమాట. చాలా బాగుంది. సో వీరి యొక్క పెయింటింగ్ ఉదాహరణనే మనకి ఎంట్రన్స్లో ఉన్న పెయింటింగ్ అయిన గణనాథుడు అనమాట. మరి కొద్ది రోజుల్లో ఈ 2 విగ్రహాలు కూడా పెయింటింగ్ అయితే అయిపోతాయి. చూసుకోవచ్చు, లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాను. సో పెయింటింగ్ అయిపోయిన గణేష్ అయితే ఈ విధంగా ఉంది. మిగతా 2 విగ్రహాలకు ఏ విధంగా పెయింటింగ్ అవుతుందో నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. సో చూస్తుండండి, ఇలాంటి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా పెద్దగా ఉంది వీడియో. సో అదే లేనమాట, మన అజయ్ సింగ్ పక్కనే ఇక్కడ కూడా విగ్రహాలకి పెయింటింగ్ దశకైతే తీసుకొచ్చారనమాట. ఇంకా పెయింటింగ్ వేయలేదు. సో పెయింటింగ్ దశకి తీసుకొచ్చిన విగ్రహానికి అయితే మన వాళ్ళు పూజ అయితే చేసుకున్నారనమాట. చూసుకోవచ్చు, స్వామివారి పాదాల దగ్గర, తొండం దగ్గర పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. సో హైట్ విడ్త్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ పైన ఉంటుంది అనమాట. లోపల ఇంకో విగ్రహం ఉంది. మన స్వామివారి పాదాల దగ్గర నంది ఉన్నట్టయితే చూపించడం జరిగిందనమాట. సో విడ్త్ వచ్చేసి 6 to 7 ఫీట్స్ ఉంటుంది అనమాట. హైట్ వచ్చేసి 10 to 12 ఫీట్స్ పైన ఉంటుంది. సో దగ్గరకు వచ్చి చూస్తే మీకు విగ్రహం యొక్క హైట్ ఒక అంచనా వస్తుంది అనమాట.
ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. వీటి యొక్క వర్క్ ఇంకా అవ్వలేదు, అయిపోయినాక చూపిస్తాను. సో చూసుకోవచ్చు, పెయింటింగ్ దశకైతే తీసుకొచ్చారనమాట. మన లాస్ట్ వీడియోలో ఇవి పెయింటింగ్ దశకు రాలేదు, కానీ ఈ వీడియోలో అయితే పెయింటింగ్ దశకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్లో పెయింటింగ్ అయిపోయిన తర్వాత మీకు వీటి యొక్క పెయింటింగ్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తాను. సో చాలా బాగున్న విగ్రహాలు ఇక్కడ కూడా. సో దీనికి దగ్గరేనమాట. ఇక్కడ చిన్న షెడ్ కూడా ఉంది. ఇంకా దీని పక్కనే సేమ్ లేను పక్కనే ఇంకోటి ఉందన్నమాట. అక్కడ కూడా విగ్రహాలు తయారవుతున్నాయి, కాకపోతే అవి కూడా సేమ్ చెప్తున్నాను. అడ్రస్ మరొకసారి మన బాలాపూర్ ఆపోజిట్ లైన్ అనమాట. చూసుకోవచ్చు, మన ముంబై స్టైల్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి. సో ఇవి కూడా పెయింటింగ్ దశకి అయితే వచ్చేసాయి. ఓకేనా, పెయింటింగ్ దశకి ఈ విగ్రహాలు కూడా వచ్చేసాయి. ఆ లోపల చూడండి, గణేష్ యొక్క చెవులు చాలా అందంగా ఉన్నాయి కదా. సో పెయింటింగ్ అయినాక చూడడానికి ఇంకా అందంగా ఉంటాయి. సో పెయింటింగ్ అయ్యాక వీటి అప్డేట్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం లోత్భవన్ ఎదురుగా అనమాట. మన బడంగ్పేట్ గణేష్ ఫేమస్ ఏంటంటే మన జయసింగ్ కళాకారు అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ లాస్ట్ వీడియోలో ఈ గణేష్ని డైలో చేశారనమాట, అంటే డై చేసి పెట్టారు. ఇప్పుడు చూసుకోండి, మన గణేష్ డైని తీసేశారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు. దీని పక్కనే ఇంకో గణేష్ కూడా ఉందన్నమాట. ఈ గణేష్ యొక్క అప్డేట్ అయితే నాకు అర్థం కావట్లేదు, అంటే డై వేసి తీసేసారనుకుంటా, అందుకే ఈ విధంగా ఉంది. తర్వాత మళ్ళీ విగ్రహాలు తయారు చేస్తారు డై ఉపయోగించి అనమాట. సో మరొకసారి చూపిస్తున్నాను, లోపల కూడా చూసుకోండి విగ్రహాలు. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 20 ఫీట్లు పైనే ఉంటుంది, విడ్త్ కూడా 15 ఫీట్లు పైనే ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంది. 3 ముఖములు కలిగిన విఘ్నరాజు అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు. ఆగమన రోజున చాలా గ్రాండ్గా చేశారనుకుంటున్నాను. అండ్ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఇంకో విగ్రహం కూడా ఉందన్నమాట. ఈ గణేష్ యొక్క వర్క్స్ అయితే పెద్దగా అవ్వలేని అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా ఉంది. నెమ్మదిగా వర్క్ చేస్తాను అనుకుంటున్నా. ఆ తొండం పైన డిజైన్ ఉంది చూడండి, చాలా బాగుంది. ఆ డిజైన్ పైన మన స్వామివారి ఆకారం చూపించారనమాట. అంటే మన నారాయణ మూర్తి యొక్క 9 అవతారం ఉంటాయి కదా, అవి చూపించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు, మా స్వామివారి టోపీ ఉంది కదా, చాలా బాగుంది. ఈ యొక్క హైట్ వచ్చేసి, విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 12 to 15 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇందాక మీకు చూపించాను కదా పెద్ద గణేష్, దాని డిజైన్లో చిన్న గణేష్ అనమాట. అంటే హైట్ వచ్చి సుమారు 15 to 20 ఫీట్స్ ఉంటుందన్నమాట. 15-20 ఫీట్స్ లోపలనే. విడ్త్ వచ్చేసి 10 ఫీట్స్ లోపలనే ఉంటుంది. చూసుకోవచ్చు, డై చేస్తున్నారు. అండ్ లోపల ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయన్నమాట. వాటి యొక్క హైట్ కూడా 15 ఫీట్స్ వరకు ఉంటుందన్నమాట. విడ్త్ వచ్చేసి 6 to 7 ఫీట్స్ ఉంటుంది. చూసుకోవచ్చు, స్వామివారి కిరీటం దగ్గర మన వెంకటేశ్వర స్వామి చూపించడం జరిగిందన్నమాట. సో ఇవి మన జయసింగ్ కళాకారు దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్. సో పెయింటింగ్ దశకి అయితే తీసుకొస్తున్నారు కొన్ని, ఇంకా కొన్ని డైలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ అప్డేట్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మన హజారీ హోటల్ దగ్గర అనమాట. సో హజారీ హోటల్ దగ్గర రేకుల షీట్స్ వేసి సైడ్ వాల్స్ ఉంటాయి, దాంట్లో మనకి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ విగ్రహాలు అయితే పెయింటింగ్ దశకి తీసుకొచ్చారు. ఇంకా 2-3 విగ్రహాలు తయారు చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు, లోపల చాలా అందమైన విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. హైట్ పరంగా, విడ్త్ పరంగా, డిజైన్ పరంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో ఇవి పెయింటింగ్ దశకి తీసుకొచ్చారు. మరి కొద్ది రోజుల్లో పెయింటింగ్ కూడా అయితే అని చెప్పారనమాట. పెయింటింగ్ పనులు ఇప్పుడప్పుడే స్టార్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా. సో ఇంకా వీటికి ఫైనల్ టచ్అప్స్ ఇచ్చిన తర్వాత పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూసుకోవచ్చు, ఈ విగ్రహం బ్యాక్ డ్రాప్ ఫామ్లు అయితే చూపించారనమాట. సో ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అంటే ఒకటే డిజైన్లో విగ్రహం 2 సార్లు చేయలేదు, డిఫరెంట్గా ఉందన్నమాట. పెయింటింగ్ అయినాక అప్డేట్ చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇది కూడా. ఓకేనా, హజారీ హోటల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలన్నమాట. సో వస్తుంటే మనకి ఇక్కడ దారిలో ఇక్కడ చూశాను, గేట్ వేసింది. లోపల కూడా మనకి ముంబై స్టైల్ గణేష్ అయితే చూపించడం జరిగిందనమాట. చూపిస్తాను, అది వండి జూమ్ చేసి చూపిస్తాను. ఆ స్వామివారి ఒక టోపీ ఉంది కదా, డిఫరెంట్గా ఉంది అనమాట. ఇక్కడ కూడా విగ్రహాలు తయారవుతున్నాయి. ఇవి కూడా పెయింటింగ్ దశకు వచ్చేసాయి అనమాట, అంటే ఫస్ట్ కోటింగ్ అయిపోయినాయి. అండ్ దీని పక్కన ఎందాక చూపించాను కదా, దాని పక్కనే షెడ్ అనమాట ఇది. ఈ స్వామివారి యొక్క పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ ఈ భారీ బొజ్జ వినాయకుడి యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, స్వామివారి కిరీటం దగ్గర కృష్ణుడు అండ్ సర్పం పైన ఆటం చేస్తే కృష్ణుడు అనమాట. పెయింటింగ్ వర్క్ చాలా బాగుంది కదా, చెవుల దగ్గర అండ్ ఆ గజమాల చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్ బాగుంది కదా. అండ్ అదే లేనమాట. అండ్ దాన్ని ఇందాక చూపించాను పెయింటింగ్ అనేసి దానికి దగ్గరనే అనమాట. 2-3 అడుగులు ముందేస్తే ఇక్కడ వస్తుంది అనమాట.
ఇక్కడ కూడా విగ్రహాలు తయారవుతున్నాయి చూసుకోవచ్చు. ఆ చెవులు చూడాలి సరే చాలా డిఫరెంట్‌గా అందంగా అనమాట. చాలా బాగున్నాయి. కిరీటం దగ్గర స్వామివారి రూపం ఉందనమాట. సో, నెమ్మదిగా ధూళిపేటలో గణేశుల యొక్క పెయింటింగ్ వర్క్ కొన్ని స్టార్ట్ అయిపోయాయి. కొన్ని పెయింటింగ్ దశకైతే వచ్చేసాయన్నమాట. వాటి అప్డేట్సే మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ గణేష్ యొక్క పెయింటింగ్ వర్క్ అయిపోయింది, ఎక్కడ పెయింటింగ్ దశకు చేరుకున్నాయి, పూర్తిగా మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. వీటి యొక్క పెయింటింగ్ వర్క్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయన్నమాట. అప్పుడు ఇక్కడ ఒక అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇదొచ్చేసి మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్. యాక్చువల్లీ ఇది లాంగ్ వ్యూ చూస్తున్నానన్నమాట. బయట నుంచి చూస్తేనే పూర్తిగా అనిపిస్తుందన్నమాట. అడ్రస్ చెప్తున్నాను. మన హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలి. అండ్ దీనికి ఆపోజిట్‌లోనే ఒక గణేష్ అనమాట. మన షట్టర్‌లో చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ధోతి వర్క్ కూడా అయిపోయిందనమాట. హైట్ వచ్చేసి 6-7 ఫీట్స్ ఉంటుంది. చూసుకోవచ్చు. చాలా బాగుందనమాట. పృథ్వీరాజ్ సింగ్ కళాకార మొబైల్ నెంబర్ చూశారు కదా, లోపలికి వెళ్తున్నాను. చూసుకోవచ్చు వీరి యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుందో. మన స్వామివారి పెయింటింగ్ వర్క్, ధోతి వర్క్ అండ్ ఆభరణాలు ఉంటాయి కదా, స్వామివారి యొక్క ఆభరణాలు, వాటి యొక్క వర్క్ కూడా చూసుకోవచ్చు. 1 బై 1 అన్ని విగ్రహాలు చూపిస్తానన్నమాట. సో చూసుకోవచ్చు లోపల మన వెంకటేశ్వర స్వామి రూపంలో విఘ్నరాజ అనమాట. వీటి యొక్క జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ ఉంది కదా, చాలా బాగుందనమాట. లాంగ్ వ్యూలో చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. చూడండి ఒకసారి. లాంగ్ వ్యూలో విగ్రహాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా బాగుందనమాట. స్వామివారి ధోతి అండ్ ఆభరణాలు ఉన్నాయి కదా, బాగా సెట్ చేశారనమాట. కిరీటం కూడా ఆభరణాలు అనమాట. సో దాని పక్కనే మన బుజ్జి వినాయకుడు చాలా క్యూట్గా ఉందనమాట. చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా భారీ వినాయకుడు అనమాట ఇది. సో చూసుకోవచ్చు, చాలా అందంగా తయారు చేశారు. అండ్ ఈ విగ్రహం పక్కనే మన వెంకటేశ్వర స్వామి రూపంలో విఘ్నరాజన్ అయితే చూపించడం జరిగిందనమాట. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను. హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలన్నమాట. మీకు 1 బై 1 మీకు ఇక్కడ నేను చూపించిన విగ్రహాలు అయితే కనిపిస్తాయి అనమాట. అంటే హజారీ హోటల్ నుంచి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్, ఇదిగోండి మన హజారీ హోటల్ నుంచి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ మన శంకర్ సింగ్ కళాకార్ చూసుకోవచ్చు. మన హ్యాండ్ మూమెంట్ లాస్ట్ వీడియోలో చూపించలేదు, కానీ ఈ వీడియో చూపిస్తున్నాను. మన స్వామివారి హ్యాండ్ మూమెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు పెయింటింగ్ దశకైతే తీసుకొచ్చారు, కానీ అప్పుడు హ్యాండ్ మూమెంట్ అవ్వలేదు. మరికొద్ది రోజుల్లో ఈ యొక్క విగ్రహం యొక్క పెయింటింగ్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో అయిపోతుంది అనమాట. స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అండ్ పూర్తిగా చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు హ్యాండ్ మూమెంట్ చూసారా, మన భక్తులకి ఆశీర్వదించే విధంగా మన హ్యాండ్ మూమెంట్ని అయితే చూపించడం జరిగింది. హైట్లోనూ విడ్త్లోనూ మన ఈ రెండు విగ్రహాలు చాలా పెద్ద అనమాట. ఈ విగ్రహం వచ్చేసి 8-9 ఫీట్స్ దాకా ఉంటుంది, 10 ఫీట్స్ కూడా ఉండొచ్చు. వీటితో స్వామివారి బ్యాక్ సైడ్న మరి ఇరువైపున మిగతా దేవుళ్ళ యొక్క రూపాలు అయితే చూపించడం జరిగింది అనమాట. పెయింటింగ్ అయిపోయినాక ఇక్కడ విగ్రహాలకు అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే శంకర్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలకు అప్డేట్ అయితే ఇదనమాట. ఈ షెడ్ పక్కనే ఇంకో షెడ్ ఉందన్నమాట. సో చూపిస్తాను. అక్కడ అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అడ్రస్ చెప్తున్నాను మళ్ళీ, డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్. ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ చూసుకోవచ్చు మీరు. పెయింటింగ్ దశకు అయితే వచ్చేసాయి అండ్ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మన స్వామివారి పక్కన శివయ్య మరియు నంది అండ్ స్వామివారి కిరీటం దగ్గర కూడా డిజైన్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే పడగవైపున పాముల యొక్క ఆకారం చూపించడం జరిగింది అండ్ ఇంకో సైడ్న మన శివయ్య రూపం అయితే చూపించడం జరిగింది అనమాట. ఇంకా పెయింటింగ్ వర్క్ కొనసాగుతుంది. అండ్ ఈ విగ్రహం పక్కనే ఇంకో విగ్రహం అనమాట. ఈ రెండు విగ్రహాల యొక్క హైట్ వచ్చేసి సుమారు 10 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ పైన ఉంటుంది. విడ్త్ వచ్చేసి 6 నుంచి 7-8 ఫీట్లు ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు పెయింటింగ్ దశకైతే చేరుకున్నాయి అండ్ కొద్ది వరకు అయితే పెయింటింగ్ కూడా అయిపోయాయి అనమాట. లాస్ట్ వీడియోలో పెయింటింగ్ దశకు చేరుకోలేదు. లాస్ట్ టైం చెప్పాను కదా, 2-3 విగ్రహాలు ఉంటాయి, కాకపోతే పెయింటింగ్ దశలో మనకి విగ్రహాల యొక్క డిఫరెన్స్ అనేది చూడడం జరుగుతుంది అనమాట. సో కిరీటం దగ్గర మన స్వామివారి ఐ పెయింటింగ్ అవ్వాలి, జ్యువెలరీ వర్క్ అవ్వాలి. సో అదే పెండింగ్ ఇక్కడ ఈ విగ్రహానికి అయితే. చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో పెయింటింగ్ అయిపోయింది. మీకు లాంగ్ వ్యూ చూపిస్తున్నాను. పెయింటింగ్ వర్క్ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి పెయింటింగ్ వర్క్. సో శంకర్ సింగ్ కళాకార్ పక్కన అనమాట, డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్. అండ్ మన శంకర్ సింగ్ కళాకార్ పక్కనే అనమాట. ఇక్కడ కూడా లోపల మన రోడ్ మీద చూస్తూనే కనిపించింది అనమాట. పెయింటింగ్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో ఇక్కడ పెయింటింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ కూడా ఈ విగ్రహానికి హ్యాండ్ మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ అయిపోయింది, అంతేకాకుండా హ్యాండ్ మూమెంట్ కూడా ఇచ్చారనమాట. సో చూసుకోవచ్చు చాలా బాగుందనమాట. ఆ చెవుల దగ్గర డిజైన్ చూసుకోవచ్చు, గోల్డ్, బ్లూ అండ్ స్వామివారి తలపైన కిరీటం దగ్గర శివ పార్వతుల యొక్క రూపం అయితే చూపించడం జరిగింది. అండ్ తొండం మీద మన నారాయణమూర్తి రూపం చూపించడం జరిగింది అనమాట.
అండ్ మూషిక వాహనాలు ఇరువైపులు పెట్టుకున్నారనమాట. వాటి పెయింటింగ్ వర్క్ అవ్వలేదు. ఇంకో ముంబై గణేష్ కాకుండా ఇంకా ఇరువైపులా మనకి ఇక్కడ సైడ్న చూసుకోవచ్చు. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారీ దశలో ఉన్నాయి, పెయింటింగ్ దశకు రాలేదు. సో పెయింటింగ్ అనేది చూపిస్తాను. బాగున్నాయి కదా విగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ అయితే ఇంకా కొన్ని విగ్రహాలు పెయింటింగ్ దశకు చేరుకున్నాయి, కొన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు అనమాట. పూర్తి స్థాయిలో విగ్రహాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఈ విగ్రహానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు తయారు చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే పెయింటింగ్ దశకు అయితే తీసుకొచ్చారు చూసుకోవచ్చు. మన శివయ్య రూపంలో విఘ్నరాజ అనమాట. ఇంకా ఐ పెయింటింగ్ వేసి ఆర్నమెంట్ పెయింటింగ్ వేస్తే ఈ విగ్రహం యొక్క పెయింటింగ్ వర్క్ అయిపోయినట్టే. సో అక్కడ కూడా మనకి విగ్రహానికి అయితే డై ఇస్తున్నారు అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వీడియో చూపిస్తాను అప్డేట్స్. ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు విగ్రహాలు ఇక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో, పెయింటింగ్ దశకు చేరుకున్నాయి అనమాట. అండ్ అంతేకాదు మనకి లోపల ముంబై స్టైల్లో అంటే భారీ విగ్రహాలు అనమాట. వీటి యొక్క హైట్ వచ్చేసి సుమారు 18 నుంచి 20 ఫీట్ల వరకు ఉంటుంది. విడ్త్ వచ్చేసి 10 ఫీట్ల దాకా ఉంటుంది అనమాట. ఇంకా ఇవి స్టార్టింగ్ దశలో ఉన్నాయన్నమాట. వీటికి ఇంకా వర్క్ చాలా ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు అనమాట. అంటే పెద్దగా ఉంది, హైట్లో పెద్దగా ఉంటుంది. ఆ వర్క్ ఇంకా అవ్వాలి. అయిన తర్వాత మిగతా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తానమాట. కానీ ముంబై స్టైల్ అనమాట పూర్తిగా. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ షెడ్ లోపలే మన లోపలికి వెళ్ళే కొద్ది మనకి విగ్రహాలు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన జగన్నాథ స్వామి రూపం చూపించడం జరిగిందన్నమాట. స్వామివారి మెడలో హారం ఉంటుంది కదా, దానికి అటాచ్ చేశారు. ఈ డై నుంచి మనకి విగ్రహం అయితే ఇక్కడ తీసి పెట్టడం జరిగిందన్నమాట. విగ్రహం కొంచెం వెట్గా ఉంది. సో పెయింటింగ్ దశకు వచ్చినాక చూపిస్తాను. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాలకైతే పెయింటింగ్ దశకైతే తీసుకొచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి పెయింటింగ్ దశకు చేరుకోలేమాట, కొంచెం ఫైనల్ టచ్అప్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు 3 విగ్రహాలు పెయింటింగ్ దశకు వచ్చాయన్నమాట. అక్కడ లోపల మన బొజ్జ వినాయకుడు క్యూట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. అసలు తొండం చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉందన్నమాట. సో పెయింటింగ్ అయినా కంప్లీట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ధృవసింగ్ కళాకార్ పక్క షెడ్ అనమాట. ఇంకా అక్కడ చూపిస్తే బయట నుంచి చూస్తే కనిపిస్తుంది. ధృవసింగ్ కళాకార్ పక్కనే అనమాట. ఇది చూసుకోవచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్, తలపైన పడవైపున పాము దగ్గర శివయ్య అండ్ మిగతా దేవుళ్ళ రూపాలకి చూపించడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి చూసుకోవచ్చు. ఆ పెద్ద విగ్రహం హైట్ వచ్చేసి 18 ఫీట్స్ దాకా ఉంటుంది, చిన్న విగ్రహం హైట్ వచ్చేసి 15 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు పెయింటింగ్ దశకు అయితే వచ్చేసినాయి కూడా. నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ అప్డేట్ అందిస్తాను. అడ్రస్ చెప్తాను. ధృవసింగ్ కళాకార్ పక్క షెడ్ అనమాట. ధృవసింగ్ కళాకార్ ఆపోజిట్నే మన భారీ విగ్రహాలు తయారవుతున్నాయి అనమాట. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి, కాకపోతే కవర్స్ వేసి ఉన్నాయి కదా, అంత క్లారిటీ వస్తలేదు. సో నెక్స్ట్ టైం చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ధృవసింగ్ కళాకార్ లోపల మనకి విగ్రహాలకైతే పెయింటింగ్ దశకి పూర్తిగా తీసుకొచ్చారు. ఫస్ట్ కోటింగ్ ఆఫ్ పెయింటింగ్ అయితే అయిపోయినాయి అన్ని విగ్రహాలకి. ఇక్కడ ఈ విగ్రహం కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట, ఇంకా వర్క్ జరుగుతుంది. సో మెల్లిగా ఈ విగ్రహం అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తాం. కిరీటం చూసుకొని టోపీ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. సిట్టింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజ అనమాట. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు పూర్తిగా పెయింటింగ్ దశకు తీసుకొచ్చిన విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. అంటే మనకి నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ చాలా విగ్రహాలకైతే పెయింటింగ్ అయిపోయి ఉంటాయి అనమాట. అండ్ పూర్తి దశల విగ్రహాలకి పెయింటింగ్ అయితే టైం పడుతుంది. కేవలం మన భక్తులకి చూపించే విధంగా పెయింటింగ్ వేసే విగ్రహాలు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ విగ్రహాలకు ఇంకా పూర్తి స్థాయిలో పెయింటింగ్ అయినా మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మన ఫస్ట్ కోటింగ్ ఆఫ్ పెయింటింగ్ అయిపోయిన ధృవసింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలకు అప్డేట్ అయితే ఇదనమాట. సో చూసుకోవచ్చు చెవులు బాగున్నాయి. ఈ విగ్రహానికి పెయింటింగ్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నాకు లాస్ట్ టైం చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. డిజైన్స్ మారుస్తారు, పెయింటింగ్లో కలర్స్ మారుస్తారు, చాలా బాగుంటాయి ధృవసింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలు. సో బొజ్జ వినాయకుడు మన వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా అంతే, గజమాల వేసిన వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. సో నెక్స్ట్ వీడియో అప్డేట్ అందిస్తాను పెయింటింగ్ యొక్క అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గర అనమాట, SSK ఆర్ట్స్. ఇక్కడ పూర్తిగా పెయింటింగ్ అయిపోయాయి, కుందన్ వర్క్ కూడా అయిపోయినాయి. చూసుకోవచ్చు 1 2 3 4 పూర్తిగా ఇక్కడ 5 విగ్రహాలు అనమాట. స్టార్టింగ్ హైట్ వచ్చేసి 8 ఫీట్స్ అనమాట. అండ్ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్తో కలిపితే ఇంకా పెద్దగా ఉంటాయి. అంటే హైట్ పరంగా విగ్రహాలు ఉన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్వామివారికి కుందన్ వర్క్ చాలా అంటే చాలా అందంగా చేశారు అసలు. అక్కడ చూసుకోవచ్చు ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 9 నుంచి 10 ఫీట్లు ఉంటుంది. అండ్ మిగతా విగ్రహాల యొక్క హైట్ వచ్చేసి 10 ఫీట్ల పైన ఉంటుంది అనమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి. స్వామివారి తొండం పైన కిరీటం, ఆ కుందన్ వర్క్ చాలా అందంగా చేశారనమాట. యాక్చువల్లీ నిజమే, అది జ్యువెలరీ, పెయింటింగ్ కాదు, జ్యువెలరీ యాక్చువల్లీ ఇది.
నెక్స్ట్ వచ్చేసి నితిన్ సింగ్ కళాకార్ ఇక్కడ చూసుకోవచ్చు. మన సుందర్ కళాకార్ పక్కనే అనమాట. మన శివయ్య రూపంలో విఘ్నరాజ్ అనమాట. అండ్ అక్కడే చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు. ఇది చిన్నదే, ఇంకా దీని పక్కన ఇదే డిజైన్లో పెద్ద విగ్రహం కూడా ఉందన్నమాట. పెద్ద విగ్రహం అనమాట. స్వామివారి కిరీటానికి దగ్గర, చెవుల దగ్గర మన నారాయణ స్వామి రూపాలని విఘ్నరాజ రూపంలో చూపించడం జరిగింది అనమాట. చాలా బాగుంది. మన స్వామివారి చేతుల్లో ఋషులు కూర్చున్నట్టు చూపించడం జరిగిందన్నమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడ లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను. నితిన్ సింగ్ కళాకార్ దగ్గర పెయింటింగ్ వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గర చూసుకోవచ్చు విగ్రహాలు అప్డేట్. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు వీటిని పెయింటింగ్ దశకు తీసుకొచ్చారు, అంటే ఇంకా పూర్తి స్థాయి కాలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఒక దశకైతే వచ్చిందనమాట. అంటే పెయింటింగ్ అయితే నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ కోటింగ్ ఆఫ్ పెయింటింగ్ అయితే అయిపోయినాయి విగ్రహాలకి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వీటికి పెయింటింగ్ వేసి ఉంచడమే. మరి కొద్ది రోజులు వీటికి కూడా పెయింటింగ్ వర్క్ అయిపోతుంది. అప్పుడు ఈ విగ్రహాలకు అప్డేట్ మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. సో చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు. ఇక్కడ కిరీటం వచ్చేసి ఫైబర్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను. మన స్వామివారి తొండానికైతే రూపాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పూర్తిగా 6 నుంచి 7 విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు ఇలాంటి రూపాలు అయితే చూపించడం జరిగిందనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి విగ్రహాలు. ఇక్కడ సుందర్ కళాకార్ ఫేమస్ అంటే సుందరమైన విగ్రహాలు తయారు చేస్తారని చెప్పి ఫేమస్ అనమాట. సో పెయింటింగ్ అయ్యాక ఇక్కడ విగ్రహాలకు అప్డేట్ మీకు అందిస్తాను. ప్రస్తుతం అయితే అప్డేట్స్ ఇది. సుబోధ్ ఆర్ట్స్ మన సుందర్ కళాకార్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్లో సుబోధ్ ఆర్ట్స్ ఉంటుందన్నమాట. ఈ విగ్రహం చాలా పెద్దగా ఉంది, అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు. అండ్ సేమ్ దీని ఎదురుగానే గజరాజ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ విగ్రహం అయితే యూనిక్ అనమాట. మన స్వామివారి నుదుట వెంకటేశ్వర స్వామి రూపము చూసుకోవచ్చు. మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో విగ్రహం ముందు. సో కిరీటం దగ్గర సింహం రూపము అండ్ నుదుట దగ్గర వెంకటేశ్వర స్వామి నామము అండ్ జ్యువెలరీ వర్క్ కూడా ఉందన్నమాట. పెయింటింగ్ అయినాక ఇంకా బాగుంటుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి మా బాప్ ఆశీర్వాద్. ఇక్కడ పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట. అడ్రస్ సేమ్ సుందర్ కళాకార్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళేట అనమాట. ఇక్కడ పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలకు అప్డేట్ అయితే చూసుకోవచ్చు. చాలా అందంగా పెయింటింగ్ వేశారనమాట. సో అక్కడ బుజ్జి వినాయకుడు ఉన్నాడు చూడండి, చిన్నగా. బుజ్జి అంటే చిన్న కాదండి, అంటే హైట్ పరంగా చూస్తే అంత క్యూట్గా ఉందన్నమాట. హైట్ వచ్చేసి 78 ఫీట్స్ ఉంటుంది బ్యాక్ డ్రాప్తో కలిపి. అండ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళకి వస్తే విగ్రహాలకైతే పెయింటింగ్ దశకి తీసుకొచ్చారు. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకా కొన్ని ముంబై గణేష్ విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. లాస్ట్ టైం చూపించినప్పుడు విగ్రహానికి డై వేయలేదు, కానీ ఇప్పుడు డై అయితే వేశారు అండ్ డైని కూడా తీసేస్తున్నారు అనమాట. సో ఈ విగ్రహానికి అయితే పెయింటింగ్ దశకి తీసుకొచ్చారు. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా 2 అక్కడ చూసుకోవచ్చు మీరు. మన స్టాండింగ్ పొజిషన్లో గణేషులు అయితే ఉన్నాయన్నమాట. వాటి యొక్క వర్క్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ గణేష్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి నెమలి పురివిప్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూపించడం జరిగిందన్నమాట. సో ఇది ఇంకో రకమైన ఫిట్టింగ్ పొజిషన్ విఘ్నరాజ. లాస్ట్ ఇయర్ అయితే ఈ విగ్రహం చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుందన్నమాట వీరి యొక్క పెయింటింగ్. గణేష్ సింగ్ కళాకార్ దగ్గర నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి యొక్క షెడ్ వర్క్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. కాకపోతే ఇరువైపుల నుండి చిన్న మండపాల యొక్క షెడ్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది. అండ్ స్వామివారి యొక్క బేస్ అయితే వెల్డింగ్ వర్క్ అయిపోయింది. అండ్ బేస్కి అటాచ్ చేసి సెంటర్ పోల్ సపోర్ట్గా ఇంకా 2 పోల్స్ అయితే వేసి వెల్డింగ్ చేయడం అనమాట. ఇంకా కట్టెలు ఉన్నాయి, ఎందుకంటే మన స్వామివారి యొక్క మెయిన్ షెడ్ ఉంటుంది కదా, అది పూర్తి అవ్వలేదు. వర్కర్స్ అయితే చేస్తున్నారు. సో ఇది ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్. బాడీ పార్ట్స్ కూడా వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి అనే అప్డేట్స్ వచ్చింది. నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష్.